తెలంగాణకు వచ్చిన సీలేరు విద్యుత్ ప్రాజెక్టును కేంద్రం ఆంధ్రప్రదేశ్కు కట్టబెట్టిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. కేంద్రం దాదాపు 1,00,000 కోట్ల రూపాయల సాయం చేసిందని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యలు తిప్పికొట్టిన కేసీఆర్ తామే కేంద్రానికి పన్నుల రూపంలో తిరిగి ఇస్తున్నామని అభిప్రాయపడ్డారు. విభజన చట్టం మేరకు రాష్ట్రానికి ఇస్తామని హామీ ఇచ్చిన అనేక ప్రాజెక్టులు ఆర్థిక సాయం ఇప్పటి వరకు అందలేదని మండిపడ్డారు. అవాస్తవాలు ప్రచారం చేసిన అమిత్ షా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 7 మండలాలు ఎట్ ద ఇన్స్టెన్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు దెబ్బపెట్టి గుంజుకోవాలి. మీరు అప్రజాస్వామికంగా తెలంగాణకు పవర్ షార్టేజ్ ఉంటుంది, తెలంగాణలో పవర్ ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది. మాకు వచ్చినటువంటి పంపిణీలో చట్ట ప్రకారం మాకు వచ్చినటువంటి సీలేరు పవర్ ప్లాంట్ను కర్కశంగా లాగి మీరు ఆంధ్రప్రదేశ్కి అప్పగించలే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిది ఆయన ఏం చేస్తాడు? తెలంగాణ ఒక ఫెయిల్యూర్ స్టేట్, తెలంగాణ రాష్ట్రం ఒక విఫల ప్రయోగం అని నిరూపించాలని చెప్పి మాకు ఏదైతే మ్యాండేట్ ఉందో, సప్లై చేయాల్సిన పవర్ ఉందో ఆయన సప్లై చేయడు. అమిత్ షా గారు, గౌరవనీయులైనటువంటి అమిత్ షా గారు, మీరు చెప్పిన ఈ తప్పులు, పచ్చి అబద్ధాలు, అవాస్తవాలు, రాజకీయ ఉద్దేశపూరితం, రాజకీయ ప్రేరేపితమైన మాటలు మీరు మాట్లాడినారు. నేను డిమాండ్ చేస్తా ఉన్న అమిత్ షా గారిని ఇవన్నీ తప్పులు ప్రచారం చేసినందుకు తెలంగాణ ప్రజలకు అపాలజీ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. నేను చెప్పేది కనుక తప్పైతే, ఒకవేళ అమిత్ షా గారు రుజువు చేసే పరిస్థితి అయితే, దీనిలో ఒక్క ఫిగర్ కానీ ఒక్క రూపాయి కానీ తేడా ఉంటే ఐఎమ్ రెడీ టు రిజైన్ టు మై చీఫ్ మినిస్టర్ పోస్ట్.